ఆద్వారం తెచ్చుకొస్తావా నీ మనసుని మర్చుకుంటావా నీ బ్రతకంతా యేసయ్యతో ఉంటావా నీ మనసుని మార్చుకుంటావా నీ బ్రతకంతా యేసయ్యతో ఉంటావా అన్న నా మాట వింటావా ఆద్వారం తెచ్చుకొస్తావా మార్చుకుంటావా నీ బ్రతకంతా యేసయ్యతో ఉంటావా నీ మనసు మార్చుకుంటావా నీ బ్రతకంతా యేసయ్యతో ఉంటావా సినిమాలు చూడొద్దురన్నా నీవు సిగరెట్లు తాగొద్దురన్నా పాన్ పరాగ్ తినవద్దురన్నా నీవు పేకాట ఆడొద్దురన్నా సినిమాలు చూడొద్దురన్నా నీవు సిగరెట్లు తాగొద్దురన్నా పాన్ పరాగ్ తినవద్దురన్నా నీవు పేకాట ఆడొద్దురన్నా గుట్కాలు తినవద్దురన్నా నువ్వు గుటుకుమని సస్తావురన్నా గుటకాలు తినవద్దురన్నా నువ్వు గుటుకుమని సస్తావురన్నా తాటికల్లు తాగొద్దు తందనాలు ఆడొద్దు తాటికల్లు తాగొద్దు తందనాలు ఆడొద్దు కాసు మీద ఎక్కి నువ్వు పార్కులలో తిరగద్దు వద్దు 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 అన్న నా మాట వింటావా ఆద్వారం తెచ్చుకొస్తావా నీ మనసుని మార్చుకుంటావా నీ బ్రతకంతా యేసయ్యతో ఉంటావా అన్న నా మాట వింటావా ఆద్వారం తెచ్చుకొస్తావా నీ మనసుని మార్చుకుంటావా నీ బ్రతకంతా యేసయ్యతో ఉంటావా నీ మనసుని మార్చుకుంటావా నీ బ్రతకంతా యేసయ్యతో ఉంటావా చెడు తిరుగుడు తిరగద్దురన్నా నీవు చెడిపోయి పడిపోతావురన్నా అన్నిలతో తిరగద్దురన్నా నీవు ఆగమైపోతావురన్నా చెడు తిరుగుడు తిరగద్దురన్నా నీవు చెడిపోయి పడిపోతావురన్నా అన్నిలతో తిరగద్దురన్నా నీవే తాగద్దురన్నా నీవు నాశమైపోతావురన్నా నాటు సరే తాగద్దురన్నా నీవు నాశమైపోతావురన్నా లివర్ దెబ్బతింటదన్నా మాయరోగం వస్తదన్నా లివర్ దెబ్బతింటదన్నా మాయరోగం వస్తదన్నా మదాన కన్ను మిన్ను నిన్ను బండు పెట్టురన్నా నేను కన్ను మిన్ను నిన్ను బండు పెట్టరన్నా వద్దు వద్దు నా మాట వింటావా ఆద్వారం తెచ్చుకొస్తావా నీ మనసుని మార్చుకుంటావా నీ పుస్తకంతా యేసయ్యతో ఉంటావా అన్న నా మాట వింటావా ఆద్వారం తెచ్చుకొస్తావా నీ మనసుని మార్చుకుంటావా నీ పుస్తకంతా యేసయ్యతో ఉంటావా నీ మనసుని మార్చుకుంటావా నీ పుస్తకంతా యేసయ్యతో ఉంటావా నీ పుస్తకంతా యేసయ్యతో ఉంటావా నీ పుస్తకంతా యేసయ్యతో ఉంటావా నీ పుస్తకంతా యేసయ్యతో ఉంటావా. మరి ఈ దినం భూస్థాపన ఉంది కానీ నేను కూడా అక్కడికి వెళ్ళాల్సిందే కానీ ఈ యొక్క మన ఆదరణ కూడుకున్నది కాబట్టి మేము వెళ్ళలేకపోయినాం రాత్రి కూడా అదే మాట్లాడినాం ఇంకో సిస్టర్ అయ్యా దేవుడు నాకు ఇలా చేశాడని బేతం చెర్ల నుంచి కూడా ఒక సిస్టర్ వచ్చింది ఆమె కూడా రాత్రి చక్కగా చెప్పారు మంచిది వాళ్ళందరికీ సమయం లేదు ఒకరికి మాత్రమే పుష్ప మరి అక్కగారు వచ్చి కొన్ని మాటలు చెప్పవలసిందిగా ప్రభునాలు మనం చేస్తున్నాం పాస్టర్లకి మరి ఇక్కడ వచ్చిన దైవజనులకు పాస్టర్ ప్రకటనలు మరి ముఖ్యంగా దేవుని కృపను బట్టి నేను చెప్పే మాటలు ఏంటంటే ఒక అన్న గురించి వదిన గురించే కాకుండా ఈ లోకంలోన జరిగేది ఏందనే దాని గురించి నేను చెప్పాలని రాత్రి ఆశపడి మరి అన్నతోటి కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. నిజంగా మన కుటుంబంలోన ఇంత దుఃఖం జరుగుతుంది అంటే అది మనము దేవుని నిందించాల్సిన విషయము లేదు. ఎందుకంటే మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఈరోజు మనము ఆదరణ కూడుకు పెట్టుకొని ఇట్లా ఆదరింపబడుతున్నాము, ధైర్యంగా ఉంటున్నాము అంటే అది దేవుని కృప మాత్రమే. దేవుడు అన్యాయస్తుడు కాదు. కొన్నిసార్లు మనం దేవుని చిత్తమటం, మనం చేసే పనులన్నీ మనం చేస్తాము, తర్వాత దేవుని చిత్తమటం. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు నా పని చేస్తే నేను ఈ పని చేస్తాను అంటున్నాడు.
దేవుని పైన ఆనుకున్న వారికి, దేవుని పైన ఆధారపడిన వారికి అది చాలా తెలుస్తుంది. నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. 16వ తారీఖు మేము ఆదివారం ముగించుకొని, చర్చ ముగించుకొని, దైవ సేవకులు, మేము, మా బావగారు అందరు కలిసి వైజాగ్ ప్రాంతంలోన విశాఖపట్నంలో మా కోడల వల్ల తమ్ముంది ఎంగేజ్మెంట్ 18వ తారీఖు ఉంటే వెళ్తున్నప్పుడు అనకాపల్లి దాటినాక ఒక 7-7:30 ఆ మధ్యలో ప్రాంతంలోన పండుకొని ఉన్నాము. పండుకొని అప్పుడప్పుడు అనకాపల్లిలోన ట్రాక్ ఏదో కదిలిందని చెప్పేసి అక్కడ ఒక 3 గంటల ట్రైన్ ఆపేసినారు. అయితే మేము ఏం జరిగిందని లేచి కూర్చున్నప్పుడు నాకు ఫస్ట్ చిన్న ఫోన్ వచ్చింది. నాకు చిన్న ఫోన్ ఎత్తలేదు. నేను ఎత్తే లోపల బ్యాగ్లో తీసుకునే లోపల ఆనంద్ ఫోన్ వచ్చింది. ఆనంద్ ఫోన్ చేసి అత్తా నాన్న చనిపోయినాడని ఒక్క మాట చెప్పినాడు. చెప్పేవారికి ఏంద్రా ఏమంటున్నావు రా అన్న. అట్లా నాన్న చనిపోయినాడు అత్తా అన్నాడు. ఒక్కసారిగా ఏం ప్రభా ఏంది ఇలా జరిగింది ఏం ప్రభా అని చెప్పేసి చాలా వేదన పడి చాలా దూరం వెళ్ళినాము. 1000 కిలోమీటర్లు ఎక్కువే వెళ్ళినాము. ఎట్లా రావాలి ప్రభా అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుని కృపను బట్టి అక్కడ నుండి కారులోన మరి విజయవాడకి వచ్చి, విజయవాడ నుంచి మరి మేము వస్తున్న ట్రైను ఒక 1/2 అవర్ ముందు వెళ్తాడు. కానీ దేవుడు ట్రైన్ ఆపేసినాడు మా కోసం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గర్వంగా చెప్తున్నా. దేవుడు నమ్ముకునే బిడ్డలకి దేవుడు సమస్తము దగ్గరగానే ఉంటాడు. అయితే మేము వస్తూనే ఉన్నాము. మా ఎదురుగా ట్రైన్ కదులుతుంది. కదిలే ట్రైన్ మేము ఎక్కినాము. అక్కడ నుండి ఇక్కడ రావడం జరిగింది. కానీ అంత దూరం పోయినాను కదా, ఏం పర్లేదులే రాకున్నట్లు ఉండొచ్చు. కానీ మా అంతరంగము దేవుడు మాకిచ్చినట్టు ఆ ప్రేమ మమ్మల్ని అలా జరిగినది. ఒక మాట అబద్ధం కూడా చెప్పచ్చు. అందరూ తెలుసు దూరం పోయినామని. కానీ నా విషయంలోనే, మా కుటుంబ విషయంలో ఏంటంటే మా తల్లి నేర్పించింది. ఎవరైనా సరే దావడోయే వాళ్ళకు కూడా మా తల్లి ఎంతోమంది ఇంట్లోకి పిలిచి అన్నం పెడుతుంది. ఎంతోమందినో ప్రేమిస్తుంది. మా కొద్ది ఎక్కువ మా తల్లి ప్రేమ కలదు కాబట్టి ఆ ప్రేమను మాకు పెంచింది. మా తల్లి ఎవరు కూడా శత్రువులుగా పెంచలేదు, మమ్మల్ని శత్రువులుగా చూడమని పెంచలేదు. అయితే మా తల్లి చేసింది ఈరోజు మేము అలాగే ప్రేమగా ఉంటున్నాము. మాకు నిజంగా చెప్పాలంటే సామెల్ అన్న, మా అన్న శేఖర్ అన్న ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు మా శేఖర్ అన్న ఎంతో, మా సామెల్ అన్న కూడా అంతే. మరి వాళ్ళిద్దరూ కోల్పోయినప్పుడు ఈరోజు మా మరిది కూడా పరశురాముడు ఎంతో దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి స్నేహితులు. ఏదేమైనప్పటికి కూడా అన్న లేని లోటు. మరి సంవత్సరం కిందట ఆపరేషన్ జరిగినప్పుడు నేను అంటపురుగు పోయినాను. 2 సేవకులు తీసుకొని, తమ్ముడిని తీసుకొని, కారు తీసుకొని పోయినప్పుడు నేను చెప్పిన అన్న ఏడుస్తున్నాడు. ఆనంద్ కూడా ఉన్నాడు. ఏమేడవకు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చినాము. ఎంతోమంది దైవ సేవకులు ప్రార్థన చేసినారు. నన్ను నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు ఎవరు కూడా ప్రార్థన చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు అని మీరే అర్థం చేసుకోండి. నేను కూడా కొన్నిసార్లు చేయడం లేదు. ఎందుకంటే మనుషులు విసుగు ముట్టించి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అంటే వీళ్ళు మా గురించి చనిపోయినా కూడా వీళ్ళు బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళు అంటారు పాపము, మేమేమీ బతికేదేం లేదమ్మా, మాకేమీ ఇది లేదండి. ఎందుకంటే వాళ్ళకి మరణం అంటే అంత ఇదిగా అయిపోయింది. ఎన్నోసార్లు నా తమ్ముడు పోయినాడు నాదేందమ్మా అనేది అట్లా అనొద్దన్నా అని చెప్పేసి మనకు 2వ తారీఖు వచ్చి పోయినాను. మరి వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు ఎన్నోసార్లునా బాధ అన్నాడు. ఏమని బాధ అన్నాడు అంటే అన్ని విధాలుగా పిల్లల విషయంలోన మీరు ఉన్నారన్నట్టు మాట్లాడినాడు. కానీ ఏనాడు కూడా ఆయనకు కూడా తెలుసు నేను మరణం అవుతున్నాను అని చెప్పేసి. అలా ఎందుకో మరి దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినాడు, 1 సంవత్సరం టైం ఇచ్చినాడు. మరి ఎందుకు అట్లా అంత తాగడుగా బానిస అయిపోతున్నారో, సిగరెట్లు బానిస అయిపోతున్నారో, అసలు మా కుటుంబంలోనే ఇలా ఎందుకు జరుగుతుందని మరణాలు వింటుంటే మీ కుటుంబంలో ఎందుకు జరుగుతుంది? దేవుడు నమ్ముకున్నాను, దేవుడు మీ దేవుడు గొప్ప దేవుడు కదా బాగా చేయడం అంటే మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మాత్రం ఎంతగానో చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనము తలుపు తెరిస్తేనే ఎవరన్నా మన ఇంట్లోకి రాగలుగుతాడు. దేవుడు హృదయంలోకి ఆహ్వానిస్తేనే దేవుడు వస్తాడు. దేవుడికి మనకు అవసరం దేవుడికి మనం అవసరం లేదు. ఎందుకంటే ఆయన తలుసుకుంటే అందరినీ రక్షించగలడు. అది కాదు ఆయనది. మనం తెలుసుకొని మనం తగ్గించుకొని మనం ఈ లోకంలో మాదిరికరంగా జీవించి ఆయన పైన ఆనుకొని ఆయనంత భయభక్తులు కలిగినప్పుడే ఆయన మన ప్రార్థన వింటాడు. తర్వాత అంటాడు, నవ్వుతాడు. మనకు కష్టం వచ్చినప్పుడు నేను నవ్వేదను అంటాడు సామెతల్లో.
ఎన్నో విషయాలు అనుకుంటాం, కానీ దేవుని పేరున మనము దేవుణ్ణి అవమానం చేస్తాం. దేవుడు నాకు కనిపించాడమ్మా, దేవదూతలు వచ్చినారు అంటే అన్న చాలా చాలా సంతోషం అనిపించింది నాకు. మరి చర్చికి వెళ్తుంటే చాలా సంతోషం అనిపించింది. నిజంగా నేను చిన్నప్పుడు పెళ్లి కాకముందు వాళ్ళ నుంచి కూడా సామెలు అన్నట్టు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మాకు రాదన్న కొద్దీ సామెలతోటే ఎక్కువ అనుసంధానము. ఆయన దగ్గరికే వస్తాము. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమించినాడు, ఆదరించినాడు. ఏ కార్యక్రమం రాని మా కుటుంబంలోనే ముందు మా అమ్మ వస్తాడు. పెళ్ళిళ్ళు కానీ, సావులు కానీ, దినాలు కానీ, పుట్టుకలు కానీ, భార్యను దొరికొచ్చి ఇంట్లో పని చేయించడం కానీ, ఇంత మంచి మనుషులు ఇంత ఎందుకు వాళ్ళు అది ఇంత తెలుసుకోలేకపోయినారో అది అంత పట్టనే అది. ఎందుకంటే వాళ్ళు పోయినారు కాబట్టి వాళ్ళు ఏం తిరిగి రారు. వాళ్ళని దుర్మార్గులు రాదు, ఎవరినేం మానభంగం చేయలేరు, ఎవరినేం మటులు చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏందో ఎక్కతో వాళ్ళు ఈ లోకంలో వాళ్ళకి ఉండకూడదు అనుకున్నారో ఉండేకి మరి వాళ్ళకే స్థానం లేదో నాకైతే అర్థం కాని పరిస్థితి ఇది అన్నోళ్ళ విషయంలోనా. ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎవరికైనా ఒక్కటే మాట చెప్తాం, వాళ్ళు పోయిన వాళ్ళ గురించి. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మా కుటుంబంలోనే చాలా మంచి వాళ్ళు. ఒక తాగుడు తప్ప వాళ్ళ భార్య పిల్లల్ని అన్నా ఏదున్నా కూడా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకి నేను ఏమని చెప్తున్నా కానీ నేను నిజాలను మాట్లాడుతున్నా. నిజాలు మాట్లాడినప్పుడు కొంతమందికి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏమి లేకుండా మన సేవకులు మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే నిత్యం కుటుంబంతో ఉండి వాళ్ళు మాట్లాడకపోయినా మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళని ఎంత అభిమానించి అన్నగారు మరి అనంతపురం వరకు కూడా పోయి ఆపరేషన్ విషయంలో అన్నిట్లో తోడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఉండే జనరేషన్ మీరైనా ఇప్పుడు ఇంతమంది మునుమోపులు భర్తలు చనిపోయి కుటుంబం దుఃఖంతో ఉంది. అల్లుళ్ళైనా కొడుకులైనా మరి పెద్ద అన్న కూడా ఉన్నాడు. నేను దయచేసి చెప్తున్నా, మీరు దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకోండి. మీకు ఏం మత పదార్థం అవసరం లేదు, తాగడం అవసరం లేదు. ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నా మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇప్పుడు మనము వేరే వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడడం, మనం దేవుని నమ్ముకొని మన దేవుని మనకి ఇంత ఆధారం ఇచ్చినాడు. మరి మీరు అట్లా అనుకుంటే ఎవరి కుటుంబంలో సమస్యలు, అందరి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఆ తాగడం అనేది ఎందుకు? ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చి ఒక ఆపరేషన్ అయినా తాగుతున్నారు, ఒక జ్వరం వచ్చి బాగాలేకొని గ్లూకోజ్ లెక్కించుకొని ఇంటికి రాగానే తాగుతున్నారు, ఇప్పటికీ తాగుతున్నారు. మీరు ఎందుకు మారరా? మీరు ఎంతమందిని దుక్కు పెడతారు? కొంతమంది పిల్లలు అంటున్నారు, ఏందక్క నాన్న చనిపోయినా వీళ్ళు మారడం లేదు, మా పరిస్థితి లేదని. ఇప్పుడు మీరు ఇంత 40 ఏళ్ళకి 45 ఏళ్ళకే ముందు మూసి 20 ఏళ్ళకే ముందు మోసినప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళన్నా అర్థం చేసుకోవాలి కదా. ఇంతమంది ఎందుకు చెప్తున్నారు, మా గురించి ఎందుకు బాధపడుతున్నారు వీళ్ళు అనేదే నా బాధ, వేరేదేం లేదు. నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు, అంతే. వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అన్నకు నాకున్న సంబంధము అట్లా ఇట్లాంటిది కాదు. ఏ విషయంలోనైనా వాళ్ళ బిడ్డ విషయంలోనా నేను ఒక పాప గురించి అడిగినప్పుడు, బుజ్జిని అడిగినప్పుడు నువ్వున్నావు నాకు తోడు, నాకు ఏం లేదమ్మా అని చెప్పేసి వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ భార్యను కానీ వాళ్ళ బిడ్డను కానీ అందరూ పక్కన పెట్టి నేను చెప్పినట్లు పెళ్లి చేసినాడు. నాకు ఎంతో మర్యాద ఇచ్చినాడు, నన్ను ఎంతో ప్రేమించినాడు. నేను నేనేమి ఏమనుకోవడం లేదు. ఏదున్నా మా అన్నకి మాకే తెలుసు ఆయన ప్రేమ ఏందో, మా ప్రేమ ఏందో. నేను ఏంటంటే నాతోనే కొంచెం ఈ కాలంలోనే భయపడ్డాడు, ఎందుకు తాగుతావన్నా నువ్వు అని చెప్పేసి, ఏందన్నా ఎందుకన్నా అని చెప్పి నేను అడుగుతానని చెప్పేసి ఆయన నాకు మొత్తం చాటేస్తుండే. అందుకు తప్ప మాకైతే ఏం లేదు. మా కుటుంబాలు ఇప్పుడైనా కానీ మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, వాళ్ళిద్దరు మాకెవరు లేరు. ఇంకా మాకెవ్వరున్నా ఎంతమంది ఉన్నా మా అన్న మా తమ్ముడే ఉన్నాడు. మా అన్నకు కూడా నేను దయచేసి చెప్తున్నాను, దుఃఖంతో చెప్తున్నాను. నీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాము. నువ్వు కూడా మంచిగా ఉండాలన్నా, నువ్వు పెద్ద దిక్కువి మాకి. ఎంతమంది ఉన్నా కూడా నువ్వు మాకు తోడుగా ఉన్నావు అనుకుంటున్నాము. నువ్వు మంచిగా ఉండాలని నా ఆశ. నువ్వు కూడా దేవుని నమ్ముకో. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కూడా క్రైస్తవుడివే. క్రైస్తవ వివాహం జరిగింది. ఎందుకంటే నేను క్రైస్తవ వివాహంలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు నువ్వు ప్రమాణాలు చేసినావు. వదిన కూడా పరలోకంలో ఉంది. నువ్వు కూడా వదిన దగ్గర పరలోకంలోకి వెళ్ళాలంటే నువ్వు కూడా మందిరానికి వెళ్ళు. నువ్వు ఈ తాగుడు బానిస్తే పక్కన పెట్టేసేయి. ఈ యొక్క గల్లీలోనే తాగుడు పెట్టద్దన్నా దయచేసి చెప్తున్నాను నీకు. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు, నేను ఇక్కడ దేవుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. దేవునికి అవమారాదన్నా ఇలాంటి పనులు చేస్తే. వాళ్ళు అన్నులు మనమే చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి చేస్తారన్నా. దయచేసి చెప్తున్నాను, ఇంతకు మించి నేను ఏం మాట్లాడలేను. నువ్వు ఏదున్నా మేము నీకు తోడున్నావు, నువ్వు మాకు తోడున్నావు. అంతకు మించి ఏం లేదన్నా. ఇది దయచేసి చెప్తున్నాను, వింటావని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక రోజు ఇదేం శాశ్వతం కాదు. నేను పోతాను, నువ్వు పోతావు, అందరూ పోతాం. అందరం పోయినప్పుడు ఎక్కడి వాళ్ళ మన వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలని ఆశ.
ఆనంద్ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆయన కూడా మంచిగా ఉంటే మేము కూడా తోడుగా ఉంటాము, మేము కూడా అండగా ఉంటాము, అన్ని విధాలుగా మేము కూడా తోడుగా ఉంటాం. ఇది నా ఆశ, నా కోరిక. పాస్టర్ గారు నిండా వందనాలు మీరు ఇచ్చినందుకు. సాక్ష్యాన్ని బట్టి కూడా పాస్టర్ కూడా ఎంతో ఆవేదన, ఎంతో దుఃఖము, ఎంతో బాధ, ఆయనకు కూడా ఎంతో భారం. మరి అన్నకు కూడా వందనాలు, మరి పాస్టర్ గారికి కూడా ప్రతాప్ కూడా వందనాలు, సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు. ఆదరణ కూడిక. చాలా మంది నన్ను అడిగారు, ఆదరణ అంటే ఏంటిదయ్యా కదా, ఆదరణ అంటే ఏంటిదో, ఆదరణ అంటే ఏంటిది, ఎవరికి యొక్క ఆదరణ, ఈ యొక్క కూడిక యొక్క ఉద్దేశం ఏమిటి, ఎక్కడ జరగదు. దైవ క్రైస్తవుల అంటే దేవుని ఎవరైతే ఎరిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఆదరణ కూడిక అంటే ఏమిటో వాళ్ళకు తెలియపరచబడుతుంది. మరి కుటుంబంలో రాజన్న గారి సతీమణి గారు, అక్కగారు, ముందు వారు దేవుని ఎరగినటువంటి వారే, కానీ దేవుని ఎరిగిన తర్వాత ఎప్పుడు అంటే ఆమెలో కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఆమె అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అంటే మరి ఇంట్లోకి వెళ్ళి ఆ ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు అక్కడ కొన్ని కార్యాలు చేశాడు. అప్పటి నుంచి ఆమెలో ఒక విశ్వాసం అనేటువంటిది ఆమెలో ఏర్పడింది. రాను 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 ఆమెలో కొంచెం ఒక నూతన బలమును, నూతన శక్తిని ఎప్పుడైతే పొందుకుందో, అయ్యా నిజమే దేవుడు నాలో కార్యం జరిపించాడని ఆమె చెప్పింది. తర్వాత ఆమె ఇంటిలో ఎన్నో ఫోటోలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా తీసివేయడం తీసేయారు. ఎందుకంటే ఆ కుటుంబానికి యజమానుడు భర్త, కానీ ఆయన కూడా ఆమె ఆ యొక్క ఫోటోలన్నీ కూడా తీసేసింది, క్యాలెండర్ పెట్టుకుంది. మంచిది. ఆమె మనమరాలు కూడా మందిరానికి వస్తుంది, సిరి అని, ఈ చిన్న పాప. ఆ దైవ సేవకులు ప్రార్థన చేస్తే చేపెట్టి అలా ప్రార్థన చేసిపోయినప్పుడు ఆ పాప, చిన్న పాప చూసి వాళ్ళ అవ్వకు ప్రార్థన చేసేది. ఎవరు నేర్పించారండి? ఎవరు చెప్పలేదు ఆ పాపకు? ఆ పాపనే ప్రార్థన చేస్తుంది, మా అవ్వకు బాగు చేయని. ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు మ్రొక్క ఇవ్వంగనిది ప్రాణ ఇవ్వంగదు, ముదిరిపోయినాక ఎవరేం చేయలేరు. కనుక ఇప్పటి నుంచైనా మన పిల్లలకు ఆ విధంగా నేర్పించినట్టయితే వారు చక్కగా మంచి త్రోవలో నడుస్తారు. ఆమె ఒకటి గమనించింది, దైవ సేవకులు వచ్చిన వెంటనే సేవకుడు, పాస్టర్ ఎవరు వచ్చినా కూడా లేచి నిలబడేది. ఈ సమాజంలో, ఈ మారుతున్నటువంటి ఈ యొక్క సమాజంలో అలాంటి విలువలు లేవు. కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చిందో వినయము, విధేయత అనేటువంటిది ఆమె తెలుసుకున్నది. నువ్వు ఎంఏ చదివినా, బిఏ చదివినా ప్రయోజనమే. ఒక విలువ, వినయము, విధేయత అని లేకుంటే అది సమాజంలో పెడతాం. ఆమె గ్రహించింది. దేవుని యొక్క మందిరంలో ఆమె నేర్చుకున్నది. ఎవరితో ఆయనతో సహాసం చేసిన నీకు సమాధానం. ఎవరితో? దేవునితో సమాధానం, దేవుని బిడ్డలతో సమాధానం, దేవుని బిడ్డలతో సాహసం. ఈరోజు మన సాహసం ఎవరితో ఉంది అది గమనించాలి. ఉంటే స్నేహితులందరికీ ఉన్నారు, ఉండడం మంచిదే, కాదనడం లేదు. కానీ కొన్ని సహవాసాలు మనము కుటుంబ వ్యవస్థలో జాగ్రత్త కలిగిన వారమై మనము ఉండవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తున్నాం. ఆయనతో సాహసం చేస్తే ఆ కుటుంబానికి ఏమంట? సమాధానం. ఈరోజు మన సహవాసం ఎవరితో ఉన్నది? దేవుని బిడ్డలతో ఉన్నదా? లేదా ఒక మంచి మాటలు చెప్పి, మనకు బుద్ధి చెప్పి, ఈ మార్గంలో నడవాలి అని చెప్పవారితో మనం ఉండాలి. ఎవరు అలా చెప్తారు? సమాజం ఎప్పటికీ చెప్పదు, స్నేహితులు ఎవరు చెప్పరు. కానీ దైవ సేవకుని ఆ యొక్క సహవాసంలోనే ఉంటేనే వాళ్ళు అలా చెప్పగలరు. దేవునికి స్తోత్రం. మరి ఆదరణ పూరిక అంటే ఏమిటో ఈ దినం వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. త్వరగా నేను ముగిచ్చేస్తాను, ఎక్కువ చెప్పను.
అంతగా డీప్గా నేను వెళ్ళను, ఎందుకంటే సమయం లేదు. కనుక ఈ కుటుంబానికి, ఇక్కడ కూర్చున్న వారికి కావలసినటువంటి ఆదరణ అంటే ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు. సమస్తమైన ఆదరణ ఏంటి? ఆదరణ. కనికరము చూపు తండ్రి. కనికరము లేకుంటే ఆదరణ రాదు. కనికరము చూపు తండ్రి. అయ్యో అబ్బో ఇప్పుడు అన్నారా? కనికరము చూపు తండ్రి ఎవరు? మనము ఆరాధిస్తున్న దేవుడు కనికరము కలిగినటువంటి తండ్రి. ఆయన అందరినీ కనికరము చూపే తండ్రి. ఆ కనికరములో ఏమున్నది తెలిసిన? ఆయన కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ. అందరు గమనించండి, సమస్తమైన ఆదరణ అంటే ఒకరు తల్లి లేక ఉండొచ్చు, తండ్రి లేక ఉండొచ్చు, భర్త చనిపోయి ఉండొచ్చు. అందరికీ ఒకటే ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కుటుంబాల్లో. ఆదరణ, సమస్తమైన ఆదరణ అంటే అన్ని అని అర్థం. సమస్తము. నీవు ఏ బాధల్లో ఉన్నావో, ఏ చింతలో ఉన్నావో, దేని గురించి నువ్వు బాధపడుతున్నావో, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ఈ మాటలు నీవు అంగీకరించినట్లయితే, ఆయన దగ్గరికి నీవు వచ్చినట్లయితే నీ కుటుంబంలో సమాధానం. ఆయన కనికరం చూపించే తండ్రి. ఆయన వ్యసన పడేవాడు కాదు, బాధపడేవాడు కాదు. 1-2 సార్లు మనం దగ్గరికి వెళ్తే పోయా నా దగ్గర లేదంటాం. ఎటువంటి స్నేహితులైనా ఎవరైనా కూడా సహాయం చేసినంత వరకు చేస్తాడు, తర్వాత లేదంట. ఆయన కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆయన అనుగ్రహించే దేవుడు, ఇచ్చే దేవుడు. నీకు ఏ ఆదరణ లేదో, ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదు, నెమ్మది లేదు. నీకు అలాంటి ఆదరణ కావాలంటే ప్రభు మాటలు సెలవిస్తున్నాయి. ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఏ మనిషి ఇవ్వడయ్యా, ఎవరు కూడా ఆదరణ ఇచ్చేవాళ్ళు లేడు. ఇప్పుడు బాగా బతుకున్నాయన, రైట్, మంచిది, 2 మాటలు చెప్పి వాడు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఎవరు కూడా ఉండాలి. మనం వచ్చిన వాళ్ళం కూడా ఎవరి కుటుంబం దగ్గర ఉండం, ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాం అంతే. తర్వాత ఆయన బ్రతుకేంటి, ఆయన ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క మాటలు తెలియపరుస్తాయి. నేను ఆదరించు వాడను, ఆదరించు దేవుడను అంటున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కుటుంబంలో తండ్రిని కోల్పోయినటువంటి కుమారుడు, భర్తను కోల్పోయినటువంటి భార్య, తమ్ముడిని కోల్పోయినటువంటి అన్న, ఇంతమంది దుఃఖంలో ఉన్నారు. వారిని ఏ మానవుడు ఆదరించలేడు. ఇప్పుడు దాకా పాట పాడారు కదా, అవి తీసుకుంటే కొంచెంసేపే కదా. ఒక ఉల్లు తీసుకున్నా కూడా ఎంతసేపు ఉంటది, అది ఆదరణ ఇయ్యదు. సిస్టర్ గారు అదే వేదన పడి చెప్తున్నారు. వీటన్నిటినీ వద్దు. ఎందుకు ఇలా జరుగుతున్నదంటే నీ సహవాసం ఎవరితో ఉన్నది. ఆయన చావు ఎప్పుడు కోరుకోడు. మీరు మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అంటున్నది. ఆయన కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఏ ఆదరణ కోల్పోయావో, ఏ ఇబ్బందులు పడినావో ఆయన అడిగితే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. మనుషులను ఇస్తే ఎవడు ఇవ్వడు. మనుషులు ఇచ్చే సమాధానం వేరు. చూడండి, అది ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన స్తుతించబడాలి, ఆయన కనపరచబడాలి. అంతేకాదు చూడండి, కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉన్నది, యెహోవా అందరికీ ఉపకారి. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 9వ వచనంలో ఏముందంటే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు, ఆయన సమస్త కార్యములు. హల్లెలూయా. యెహోవా ఉపకారి అంటే అందరికీ మేలు చేసే దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎంత నొక్కి చెప్పినా కూడా ప్రజల్లో అది
గ్రహించడం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా. ఎంతో అంటే దానికి హద్దు లేదు. ఎంత స్నేహితులైనా ఎంత ప్రేమించినా ఇద్దరిలో ఏదో ఒక ఘర్షణ జరిగినప్పుడు శత్రువులుగా మారుతారు. అయితే దేవుడు శత్రువుగా మారేవాడు కాదు. దేవుడు కనికరం చూపే తండ్రి అయినట్టున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి అంటే మేలు చేయడంలో ఆయన పక్షపాతి కాదు. ఆయనలో ఏ పక్షపాతి ఉండదు. పక్షపాతం అంటే ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ లాంటిది కాదు. ఆయన దగ్గరికి ఎవరు వస్తారో అందరినీ ప్రేమతో ఆహ్వానించేవాడు. నా యొద్దకు వచ్చు అని నేనేమాత్రము త్రోసివేనంటున్నాడు. నువ్వు ఈ దినము ఏ అలవాట్లో ఉన్నా, అయ్యా నేను ఈ అలవాట్లో ఉన్నాను, ప్రభు నన్ను ప్రేమిస్తాడా అని నువ్వు అనుకోవచ్చునేమో. పాటల ద్వారా ఎన్నో విన్నాం కదా. నాకు ఈ అలవాటు ఉంది, మరి ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి కదా. మరి ఎలా దేవుడు నన్ను చేర్చుకుంటాడంటే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ప్రేమతో ఆహ్వానిస్తాడు. నా యొద్దకు వచ్చు అని నేనేమాత్రంలో త్రోసివేనంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పంది వలె పొరిన కుక్క వలె తిరిగిన ఆయన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు. ఏదైనా బురదలో పడి వచ్చినప్పుడు, మట్టిలో పడి వచ్చినప్పుడు, తల్లి దగ్గరికి కుమారుడు వచ్చినప్పుడు లేదా కుమార్తె వచ్చినప్పుడు ఎక్కడ పడి అదే ఈ బట్టలు నేను ఉతకలేక సస్తున్నా, ఇంత బురద చేసుకొచ్చావు, ఇంత మట్టి చేసుకొని వచ్చి ఎవరు ఉతుకుతారు అని తల్లి గద్దిస్తుంది. ఎందుకు తెలిసిన ఆమెకు బాధ. రెండేట్లు వాంచుతుంది, రెండేట్లు కొత్త ఎక్కడ పడచ్చు, ఎక్కడ ఏమి ఇంత గలీజ్ చేసుకొచ్చావే. అయితే ప్రభు ఏమంటున్నా తెలిసిన ఓ ప్రియ సహోదరి సహోదరా, ప్రభు ఏమంటున్నా అంటే పంది వలె పొరినా, పంది వలె పొల్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను, పంది వలె పొల్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకోంటివా ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకోంటివా ప్రభువా నీకే స్తోత్రము. హల్లెలూయా. ఆయన ప్రేమతో చేర్చుకుంటాడయ్యా. ఆయన దగ్గరికి వస్తారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మాట వింటున్న నీవు ఒక భక్తుడు, నీ వాక్యమే నన్ను బ్రతికించాను. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించాను అంట. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది. సమాజంలో ఏ యోగ్యత లేని యోగ్యులుగా నిలబడుతుంది దేవుని యొక్క వాక్యము. ఇప్పటికైనా మనము తెలుసుకోవలసిన అవసరత ఎంతో ఉన్నది. ఆయన ఎలా ప్రేమిస్తాడంటే చూడండి, ఎలా ప్రేమిస్తాడంటే 103వ కీర్తన 17వ వచనం ఒకసారి మనం చదువుకున్నాం. 103వ కీర్తన 17వ వచనం. ఆయన చాలా ఎవరికి అంటే అమ్మా, ఎవరికి అందరికి ఉపకారము, అందరికి మేలు చేసేది ఎవరికంటే ఆయన నిబంధనను గైకొనుటూ ఆయన కట్టలను అనుసరించువారు నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. చప్పట్లు కొట్టను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే యేసయ్య నాకు కావాలి, ఆయన మార్గంలో నేను నడుస్తానో, ఆయన నిబంధనలు నేను గైకొంటానో అన్నవారికి అని వచ్చేవారికి ఆయన కృప నిరంతరము, నువ్వు చచ్చిన నీ మనవళ్ళ వరకు కూడా ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. హల్లెలూయా. ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. హల్లెలూయా. నిరంతరం తరాలు మారినా, యుగాలు మారినా ఆయన మాత్రం మారు. నువ్వు నేను మారొచ్చునేమో, ప్రభుత్వాలు మారొచ్చునేమో కదా. మారుతున్నారా? ప్రభుత్వాలు మారుతున్నాయి లేదా? ముఖ్యమంత్రులు మారొచ్చునేమో, కానీ యేసయ్య తరతరాలలో యుగాలలో జగాలలో దేవుడు యేసే
దేవుడు. హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో రానున్న వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ఉన్నవాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? ఎవరు కూడా ఆదరించలేనిది ఆయన ఆదరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కృప నిరంతరము యుగ యుగములు నిలుచును. హల్లెలూయా. అది ఆయనతో సహవాసం చేస్తే, ఆయన దగ్గరికి వస్తే ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఇంకా ఎటువంటి వాడో చూద్దాం. చూడండి, అదే కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గల. ఆయన దగ్గరికి నువ్వు వస్తే నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నానయ్యా. ఎవరైనా వస్తారా? నా యొద్దకు వస్తే నిన్ను నేను క్షమిస్తా. నీవేం తప్పులు చేసావో, ఏమి పాపాలు చేసావో, ఎంత అసంగా తిరిగావో అయినా కూడా వాటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకోను. నేను నిన్ను క్షమిస్తా, నువ్వు నా దగ్గరికి రా. నేను నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు. ఎలాంటి దేవుడయ్యా! క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య మాత్రమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ వ్యసనాల్లో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఇదిగో ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఇంకా ఎలా ఆదుకుంటాడంటే అదే 103వ కీర్తన 13వ వచనం మనం ఒకసారి చదువు. 103వ కీర్తన 103వ కీర్తన చాలా జాగ్రత్త. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవాయందు భయభక్తులు గల వారి మీద జాలి పడును. హల్లెలూయా. ఒక తండ్రి కుమారుని ఎలా అంతకంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తానంటున్నాడు. తండ్రి తన కుమారుల ఎలాగూ జాలి పడును, యెహోవా తన యందు భయభక్తులు గల వారి మీద జాలి పడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాలి పడును. అలాంటి జాలి కలిగిన తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన అది. ఇంకా ఎవరి మీద ఆదరణ అంటే ఈరోజు ఈ కుటుంబానికి కావాల్సినటువంటి ఆదరణ చూడండి. అలాగే 146వ కీర్తన 9వ వచనం ఒకసారి చూడండి. ఆయన తండ్రి లేని వారికి, చాలా జాగ్రత్తగా వినండి, ఆయన తండ్రి లేని వారికి, విధవరాలు అంటే ఎవరమ్మా? భర్త చనిపోయిన వారు. ఎందుకంటే ప్రభువును నమ్మి తర్వాత యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత తన పిల్లల అయ్యేదానికి అధికారం నాకు ఆయన ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తన యొక్క పరిచయం చేయడానికి, ఇలాంటి వారికి బోధించడానికి, చెప్పడానికి, తెలియపరచడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తండ్రి లేని వారికి, ఈరోజు తండ్రి లేని వారు అయ్యో నా తండ్రి కోల్పోయాడే అని ఒక బాధ అంటే ఏంటండి? తండ్రి లేని వారికి ఆయన తండ్రి లేని వారి విధవరాండ్రను ఆదరిస్తాడు. హల్లెలూయా. నేను వస్తా, ఎంతసేపు ఆదరిస్తా? పోయా, నాకు కూడా టైం అయింది, నేను వెళ్ళిపోతా. ఓంకార మార్గం భక్తులు అంటే ఎవరయ్యా? దేవుని నమ్ముకున్న ఇదే వాళ్ళకి ఇది ఇష్టం ఉండదు. ఎంతసేపు అయ్యా, మరణం తర్వాత మరణం ముగింపు కాదు. మానవునికి మరణం ముగింపు కాదు. తాగు, పియో, ఎంజాయ్ కరో అంటే అది కాదు. దేవుడు అలా, అందుకని ఈ మార్గంలో ఎవరు నడచరు. ఈ మార్గంలో ఎవరు నడచరు. ఒక మంచిగా బ్రతుకు, ఒక మంచిగా జీవించని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూసారా? చాలా అంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నేను త్వరగానే ముగిస్తాను. చూడండి, తండ్రి లేని వారికి తండ్రి చనిపోయినాడనే విచారణ. చూడండి కీర్తన ఎలాంటి ఆ విచారణ ఉందా ఇప్పుడు మనం గమనించాలి, పిల్లల్లో కానీ ఇంకా ఎవరిలో కానీ. చూడండి, కీర్తన గ్రంథము 94వ అధ్యాయం, కీర్తన 94వ అధ్యాయము 19 వచనం. అంటే ఎంత విచారణ ఉందో. అయ్యో నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన చనిపోయినాడు, అయ్యో ముద్ర అన్నం తినకుండా ఉన్నారా ఒక రోజన్నా? ఏమయ్యా ఉన్నారా ఎవరన్నా? అరే మీ నాయన చచ్చిపోతే మా నాయన చచ్చిపోయినట్టేరా అని అన్నాడు ఎవడన్నా? ఎవరని లేదు. మరి ఏంటికి రారా పోదాం మర్చిపోదాం అంటే అబ్బాయి మర్చిపోయినట్టే. మళ్ళా సమాధానంలా ఇంట్లో ఈరోజు ఈ మాటలు ఘాటుగా దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడు, చదవండి 194వ అధ్యాయము 19 వచనం. అబ్బా, నా అంతరంగం అంటే అంతరంగం అంటే హృదయములో విచారణ ఉందా? అయ్యో తండ్రి చనిపోయినాడే అనే విచారణ ఉందా? అయ్యో భర్త చనిపోయినాడనే విచారణ ఉందా? తమ్ముడు చనిపోయినాడనే విచారణ ఉందా? ఇది ఎలా ఏంటి అని ఒక ఆదరణ, అలాంటి విచారణ ఉందా ఎవరికన్నా అంటే నో. పెళ్లి ఎట్లో ఈ సత్యాన్ని కూడా అట్లా జరుగుతుంది. ఇక్కడ ఈ ఏరియాలో పెళ్లి కన్నా ఇంకా ఇప్పుడు బాగా జరుగుతుంది. పెళ్లికి ఒకటి తాగితే ఇప్పుడు 2 తాగుతాడు వాడు. పెళ్లికి సంతోషం బాగొచ్చు, కానీ ఇది కాదు ఆదరించే ఆదరణ. పెళ్లికి ఒకటి తాగితే దీనికి 2 తాగుతాడు. ఎందుకంటే మర్చిపోవాలి కదా, అంతరంగంలో సమాధానం రావాలి కదా. అంతరంగంలో నా అంతరంగంలో విచారణ హెచ్చిపోతుందంట, బాధ. ఎందుకంటే రాత్రంతా ఏడ్చి నేను ఎలా బ్రతకాలా, మా నాయన లేకపోతే నేను ఎలా బ్రతకాలా అని హెచ్చిపోతుందంట. ఎవరికి ఉంటుంది అలాంటిది? అంతరంగంలో విచారణ హెచ్చిపోతుందంట. హెచ్చిపోవడం అంటే పెరిగిపోతుంది. అయ్యో నేను ఎలా బ్రతకాలి. ఒక భక్తురాలు ప్రార్థన, నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నావన్నీ నీవే యేసయ్యా, నా ప్రాణమా నా ఊపిరి నీవే యేసయ్యా. హల్లెలూయా. నీవు లేకుండా నేను బ్రతకలేను. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎవరమైనా పోయి ఎట్టని పిలిపించి చెప్పించారు ఎవరు? ఏదైనా ప్రభు చెప్పమన్నాడు, తెలియపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది, ముగిస్తాను. చూసారా, అంతరంగంలో విచారణ హెచ్చుగా ఉన్నది. అయితే నీ గొప్ప ఆదరణ అంటయ్యా. హల్లెలూయా. నీకు గొప్ప ఆదరణ ఇచ్చేవాడు ఎవడు? యేసయ్యా. హల్లెలూయా. నువ్వు ఎంతగా నిజముగా నీవు అలాంటి ఆ వేదన, ఆ యొక్క వేదన ఉంటే దేవుడు తప్పకుండా నీకు ఆదరణ, గొప్ప ఆదరణ ఇస్తాడు. హల్లెలూయా. విచారణ అలాంటి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు విచారణ లేదు, ఏం లేదు, అలాంటి విచారించే వాళ్ళు లేరు. అలా ఉంటే ఇలా ఉండదు కదా. అలాంటి గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. హల్లెలూయా. ఆఖరికి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, యోహాను రాసిన సువార్త ముగింపు త్వరలో ముగిస్తున్నా, అయిపోయింది. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. 19:26. అమ్మా ఇదిగో తన తల్లియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుచుండిరి. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో ఈరోజు కుటుంబంలో చాలా జాగ్రత్తగా ఆ కుమారుడు ఉండాలి. ఈ మాట వినడానికి కుమారుడు కంపల్సరిగా ఉండాలి. ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. అంటే రేపటి నుంచి ఈ దినం మొదలుకొని ఇదిగో ఈయన నీ కుమారుడు. ఈ తల్లిని చూసుకునే బాధ్యత వానికి ఉంది. ఎవరికి? కుమారుడు అప్పచెప్తున్నాడు అక్కడ. అయ్యా అమ్మా
ఇప్పటి నుంచి ఇదిగో నీ కుమారుడు అని బాధ్యత అప్పగిస్తున్నాడు. మనం బాధ్యత తీసుకుంటున్నామా? బాధ్యత తీసుకోవాలంటే అన్ని వదిలిపెట్టాలి, ఆయన సాహసంలో ఉండాలి. ఇదిగో నీ కుమారుడు తల్లికి అప్పగించుతున్నాడు. తల్లి ఎంత వేదన పడుతుందో, తల్లి ఎంత బాధపడుతుందో. ఇన్నాళ్ళు ఉండేది వేరు, ఇప్పుడు ఉండేది వేరు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఆయన అప్పగించిపోయాడు. ఇదిగో కుమారుని ఆమెకి అప్పగించాడు. ఇప్పటి నుంచి వీడు నన్ను బాగా చూసుకుంటాడని, బాగా చూసుకోవాలి. మరి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి. హల్లెలూయా. ఇదిగో నీ తల్లి. ఎవరండి అలా చెప్పేవాళ్ళు? ఇదిగోమ్మా అదే ఇదిగో మీ తల్లిరా, మీ తల్లిని బాగా చూసుకో, నేను పోతున్నా. చూసుకుంటావా? ఇదిగో మీ తల్లి అని అప్పగించాడు. మరి తల్లిని చూసుకునే బాధ్యత ఎవరిది? కుమారుడిదే కాదా? స్నేహితులు వచ్చి చూస్తారా? ఎవడు చూడు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇప్పటి నుంచి ఈమె నీ తల్లి. ఇప్పటి నుంచి నీ కుమారుడు. అమ్మ నీకు ఏది అవసరం ఉన్నా, ఏది అక్కరున్నా, ఇదిగో ఈ కుమారుడు నిన్ను చూసుకుంటాడు. నీకు ఆదరణ అనేటువంటిది నేను ఇచ్చిపోయా. ఇప్పటి నుంచి నీకు తోడుగా ఉంటాడు, నీ కుమారుడుగా ఉంటాడు. కుమారుని యొక్క బాధ్యతలు ఏంటిది తెలుసునా? ఈరోజు తండ్రి కుమారుల యొక్క బాంధవ్యం తెలియదు. ఎందుకంటే ఆయన సహవాసంలో లేరుగా. ఆయన సహవాసంలో ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు తండ్రిని ఎలా, తల్లి అంటే ఏంటి అనేది తెలియదు. తల్లి కుమారునికి ఉన్నటువంటి బాధ్యత నెరవేర్చే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు కుటుంబంలో సమాధానం, నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా మనం తిరిగి వచ్చినాక ఇంట్లో సమాధానం ఉండదు. నీవు ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో సాహసం చేయాలి. ఆయనతో సాహసం నువ్వు చేసినప్పుడు దేవుడిని కుటుంబానికి ఆదరించాడు. పోతూ చనిపోతూ అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎంత చక్కని మాట అండి. ఎందుకంటే కుమారుని యొక్క తండ్రి బాధ, అయ్యో నేను పోతున్నానే, వీడు చూస్తాడో చూడ్డో. ఎందుకంటే మన వాల్కాలు, మన ప్రవర్తన తండ్రికి తెలిసిపోతుంది తెలుదా? ఆయన బాధ, నేను పోతే ఎవరు చూస్తాడు, ఎలా చూస్తాడు తల్లిని చూసే బాధ్యత కుమారుడి. అయితే కుమారుడు అంటే తండ్రి కూడా ముందు ఆయన అంటాడు, కుమారుడు నీవు సరి ఉంటే కదా నేను సరి ఉండేది, నువ్వే కదా నాకు నేర్పించింది. ఏదో నువ్వు అది తాగుతుంటే నేను కూడా ఇది తాగుతా. నేను కూడా అలా చేశాను. ఆడబెడితే తాగే దాంట్లో నీళ్ళు పోసి బాగా కరెక్ట్గా ఉంది అన్నట్టుగా తెలుసుకున్నాం. ప్రైజ్లా. హల్లెలూయా. ఏదో టానికులు అని చెప్పేసి పెడితే కొంచెం తీసుకొని తర్వాత నోట్లో వేసుకుంటే చేదు ఎట్లా ఉంది. ఇదేంద్రో ఇట్లా ఉంది. మళ్ళా ఎంత అయిపోయిందో అంత నీళ్ళు పోసి పెట్టేశాను. అంత చేదు. అదే సేదే తీపుగా మారుతుంది అంటే ఒక స్నేహితులు వచ్చి సేదే తీపుగా మారుతుంది, అది వేసుకుంటే బలం ఉంటుందా. ఇంకా అలాగులు ఏమైందంటే ఈ రోజు ఇంత అయిపోయింది. నాకు కూడా తెల్లారుతాం 5కే తాగేవాడిని. ప్రైజ్లా. అనుకుంటే అయిపోయిందండి. వదిలిపెట్టలేదా? వదిలిపెట్టే చచ్చిపోతానంట. లేదురా వదిలిపెట్టొద్దు, చచ్చిపోతాం. ఎవరని ముగిస్తున్నా. నా ప్రియమైన ఇదే ఆఖరి మాటలు, చాలా జాగ్రత్తగా వినండి. కుమారుడైనటువంటి వాడు తండ్రిని అప్పగించుతున్నాడు కుమారునికి. ఇదిగో కుమారుడా, ఈ తల్లిని బాగా చూసుకురా. ఆడపిల్లలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక ఎవరు లేరు. ఇదిగో ఈ తల్లిని బాగా చూసుకోవాలి. మళ్ళీ చూసుకునే బాధ్యత కుమారునికి ఉందా లేదో. ఎవరితో సహవాసం చేస్తుంటే ఆయనతో సహవాసం చేస్తే ప్రతిదీ కూడా ఆయన నేర్పిస్తాడు. ఇలా నడచాలి, ఇలా ఉండాలి, ఇలా జీవించాలి. ఏ సమాజంలో ఎవరు చెప్పాడండి? ఎవడని చెప్తాడా? రారా ముందు పోదాం రా, నీకోసం ఆడ వెయిట్ చేస్తాం అంటాడే కానీ మా అమ్మ అన్నం తినలేదంటే వచ్చేటప్పుడు తెద్దాం రా అంటాడు. సమాజం అది. ఎక్కడ ఉన్నాను? ఇప్పటికైనా ప్రియ సహోదరుడా, తండ్రిని కోల్పోయినటువంటి కుమారునికి హెచ్చరిస్తున్నాడు దేవుడి మాటల ద్వారా. ఇప్పటికైనా మన బ్రతుకులను, మన జీవితాలు, అయ్యో వీడా, మనం
మంచిగా పేరు రాసుకుంటాం. ఒక ఆమె అనింది, అయ్యో మంచివాడు, దేవుడు అందరికీ ఉపకారం చేసేవాడు, మేలు చేసేవాడు అని వీడు ఎప్పటికీ ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా చచ్చిపోతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రైతురా కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో కుటుంబాన్ని ఆదరించవలసినటువంటి బాధ్యత మనమందరం కూడా వచ్చాం. కుమారులకు చెప్పాలి, ఈ విధంగా ఇది మంచి అలవాటు కాదు ఇది అని ఎవరైనా చెప్పారయ్యా? ఎవరు చెప్పారు? కనుక ఇప్పటికైనా నీవు తెలుసుకొని అంటే అది దేవుడిచ్చే ఆదరణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇప్పటి నుంచైనా కుటుంబము ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప నిరంతరము నిలుచును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన మార్గంలో నడుస్తాడో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన సమాధానములకు కర్తవ్యు దేవుడు. హల్లెలూయా. కనుక అలాంటి కృప, అలాంటి ధన్యత ఈ కుటుంబానికి దేవుడు ఆదరణకర్తగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి కొద్ది మాట తన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. విత్తమైన వాక్యం నిమిత్తం కొరకై దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి సామెలన్న అతని కుటుంబం కొరకు, ఆదరణ కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ ఉన్నత నామమును బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ దాసుడు నిలవబడి ఆదరణ కొరకు తండ్రి మరి వాక్యం చెప్పి ఉన్నాడు తండ్రి. మరి ఈ లోకంలో నిజముగా ఎవరు ఆదరించేవారు లేరు, నీవే మాకు ఆదరణకర్త తండ్రి. ఎక్కడ ఆదరణ ఉంటుందంటే కనికరము కలిగిన చోటే ఆదరణ ఉంటుంది. అలాగే మా ప్రభువా కృపతో జ్ఞాపకం చేసుకోండి. అనేక విధాలుగా మా ప్రభువా మరి ఈ కుటుంబాలను హెచ్చరించాడు ప్రభువా. మరి నిజముగా సామెలన్న మా మధ్యలో ఉన్నప్పుడు ఎంతో యథార్థవంతుడుగా జీవించేవాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ప్రభువా మరి త్రాగుడు విషయంలో మానలేకపోయాడు తండ్రి. మరి నీ వాక్యం తెలియజేస్తుంది, మీ హృదయాలను కఠినపరచుకోవద్దండి. ఇదిగో మా ప్రభువా త్రాగే విషయంలో ఇదిగో తండ్రి మరి తను మారలేక ఇదిగో మా ప్రభువా ఈరోజు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఎంతో బాధాకరమైన విషయం. ఎన్నో రాత్రులు తండ్రి మరి ఆయన హాస్పిటల్ ఉండేటప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాం అతని కొరకు. ఇదిగో తండ్రి మరి బాగైన తర్వాత తిరిగి మా ప్రభువా నీ సన్నిధికి ఇదిగో మారలేక తిరిగి మా ప్రభువా అదే స్థితిలోనికి వచ్చాడు. ఎంతో బాధాకరమైన విషయం. తండ్రి నువ్వు మారాలని కోరుకుంటూ ఉన్నావు. మేమందరము మార్పు చెందాలని నువ్వు సిలువలో మా కొరకు మరణించావు తండ్రి. ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకోండి. సామెలను తన భార్యను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మరి తన భార్య పిల్లలను తను విడిచి వెళ్ళాడు. ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి. కుటుంబంలో యజమానుడు లేనప్పుడు ఆ కుటుంబం తండ్రి తీరని దుఃఖంలో లోటుతో ఉంటుంది. ఆ కుటుంబానికి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి చెల్లెలు గారు మరి పుష్పమ్మ గారు కూడా తన కుటుంబాల పట్ల ఎంతో ప్రేమ కలిగి వాళ్ళ అన్నల కొరకు తండ్రి ఎంతగానో ప్రార్థన చేసింది. వాళ్ళ అన్నలు బాగుండాలని ఎంతో ఆశపడుతూ ఉంది తండ్రి. ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకోమని అదిగో తండ్రి మరి అన్నదమ్ముల మధ్య కూడా ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇద్దరు అన్నలు, ఒక అన్న ఒక తమ్ముడు మాత్రమే తన జీవితంలో మిగిలి ఉన్నారు. అదిగో మా ప్రభా తను ఎంతో బాధపడుతుంది తండ్రి. మరి ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమాధానం కలిగి మరి దేవునిలో మా ప్రభు ఈ కుటుంబాలని ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. కృపతో జ్ఞాపం చేసుకోండి. చేరవచ్చిన వాళ్ళందరినీ పేరు పైన దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మా ప్రభు వాక్యం చెప్పిన దైవజనులు తన సంఘమును కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ ఉన్నత నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అనిల శాస్త్రం ఒక ఆదరణ కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరికి, కుటుంబాలకు, అలాగే తండ్రిని కోల్పోయిన కుమారునికి, భర్తను కోల్పోయిన భార్యకును, తమ్ముని కోల్పోయినటువంటి అన్నకును, బంధుమిత్రాలకు సదాకాలం నీ కృప
నీ సన్నిధి తోడైండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం.